నమస్కారం అండి. మనం రోజు ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లను ఆకుల్ని చూస్తూనే ఉంటాం. కానీ ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికే వెళ్తాం. ముఖ్యంగా ముఖానికి సంబంధించిన బ్యూటీ క్లినిక్ బయలుదేరుతాం. మరి మనం కొంచెంగా ఓపికగా ఆలోచిస్తే మన చుట్టూరే ఉన్నాయండి ఎన్నో ఔషధాలు. మరి వాటిని వాడి మన ముఖం ఎలా అందంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తానండి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అదండి మన బామ్మ చిట్కాలోకి. ముందుగా కావలసిన పదార్థాలు: తులసి ఆకులు, వేపాకులు, పసుపు, నిమ్మరసం అండి. ముందుగా శుభ్రంగా కడిగిన గుప్పెడ తులసి ఆకులు తీసుకుందామండి. అలాగే శుభ్రం కడిగిన గుప్పెడు వేపాకులు తీసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ రెండింటిని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. పేస్ట్ అయిపోయింది, చూసారా? ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు పసుపు వేసుకుందామండి. అలాగే 2 స్పూన్లు నిమ్మరసము వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలండి. ఇదేనండి మన ముఖాన్ని కాంతివంతంగా చేసే ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ని చేతితో శుభ్రంగా అలా 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 అప్లై చేసుకోండి. ప్యాక్ పొడిబారే వరకు అలా వదిలేయండి. ఆరిపోయాక ముఖమంతా చల్లని వాటర్తో శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా వారానికి 3 సార్లు క్రమం తప్పకుండా చేస్తే మీ ముఖం మీద ఉన్న నలుపు పోయి మీ ముఖాన్ని అందంగా తయారు చేస్తుంది.